ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి? 2025 సంవత్సరం మే 18వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి 9 గంటల తర్వాత హఠాత్తుగా మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఏం రిసీవ్ చేసుకుంటారు? శుభవార్త వింటారా, అశుభవార్త వింటారా? మీకు ఏ సమస్యలు ఉన్నా షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల సమస్యలు, అత్తాకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. మనం ఎక్కడున్నా సరే ఈ గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించే చాలు. గురువుగారు ఫోన్ కాల్లోనే చాలా చక్కటి పరిష్కారాలు అయితే మనకు అందిస్తారు. ఏ సమస్యలకైనా ఇట్లే పరిష్కారం దొరుకుతుంది. 24 గంటల్లోనే చెప్పినట్టుగా నెరవేరుతుంది. ఈ గురువుగారి ఫోన్ నెంబర్ 8639494958. చూసారు కదండి. మీరు ఎక్కడున్నా సరే ఈ గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా తొలగించుకోండి. కాబట్టి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ గురువు గారికి ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ సమస్యలన్నీ ఇట్లే తొలగిపోతాయి. ఏ వ్యక్తుల వల్ల మీరు శుభ అశుభ ఫలితాలు చోటు చేసుకోబోతున్నాయి అనే అంశాలు ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీకు ఈ వీడియో వివరంగా పూర్తిగా అర్థం అవ్వాలి అంటే మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వృషభ రాశి వారు ఎవరైనా మన ఛానల్ని కనుక కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోనండి. వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే వృషభ రాశి వారికి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు చోటు చేసుకోబోతున్నాయి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనుక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారయ్యి ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. దీక్షా కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనైనా మొదలు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025 సంవత్సరం మే 18వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం ఈ వృషభ రాశి వారికి కనుక చూసినట్లయితే రాత్రి 9 గంటల తర్వాత మీకు ఒక హఠాత్తుగా ఫోన్ కాల్ అయితే వస్తుంది. కానీ ఆ ఫోన్ కాల్లో మీరు ఒక గుడ్ న్యూస్ని అయితే వినబోతున్నారు. లేదా మీ యొక్క స్నేహితులకి సంబంధించింది కానీ, మీ యొక్క బంధువులకి సంబంధించింది కానీ ఒక గుడ్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. లేదా ఒక శుభకార్యానికి సంబంధించి ఆహ్వానాన్ని అందుకునే సూచనలు కూడా ఈ ఫోన్ కాల్ ద్వారా మీకు కనిపిస్తున్నాయి. ఇది మీకు ఒక ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఇక మిగిలిన అంశాలు గనక చూసినట్లయితే వృషభ రాశి వారు చాలా కాలం క్రితం సమస్యలో అయితే చిక్కుకున్నారు. ఆ సమస్య మిమ్మల్ని అప్పుడప్పుడు వేధిస్తూ ఉంటుంది. అటువంటి ఒక సమస్యకు పరిష్కారం అయితే ఈ రోజు మీకు లభించబోతుంది. అలాగే నూతన వ్యక్తులతో మీకు పరిచయం అనేది ఏర్పడుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో పై స్థానంలో ఉన్న రాజకీయ నేతలను కలుసుకునే ఒక మంచి అవకాశం అయితే మీకు రాబోతుందని చెప్పుకోవచ్చు. భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు అనుకూలమైనటువంటి సమయాన్ని అయితే పొందుకోబోతున్నారు. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడా ఈ రోజు చాలా వరకు అనుకూలంగా కనిపిస్తుంది. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా వృషభ రాశి వ్యక్తులు ఈ రోజు తీసుకోబోతున్నారు. అలాగే వృషభ రాశి వారి యొక్క జాతక ప్రకారం విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే వృషభ రాశి వారు ఎవరైనా సరే రాజకీయ నేతల్ని కలుసుకోవాలని ఏదైనా పని నిమిత్తం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ గ్రీన్ సిగ్నల్ అయితే మీకు రాబోతుందని చెప్పుకోవాలి. అంటే వారిని కలుసుకునే ఒక గొప్ప అవకాశం అయితే మీకు రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే వంశపార్య పర్వంగా మీరు దక్కించుకోవాల్సినటువంటి ప్రాపర్టీస్ వాటి గురించి వివాదాల్లో కానీ లేదా గొడవల్లో కానీ ఉన్నట్లయితే దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే ఈ రోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే కోర్టు కేసుల్లో తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా ఈ వృషభ రాశి జాతకులకి ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. మనకి ఆదాయం బాగుందిలే అని మనం వదిలేస్తే మాత్రం అది అవ్వదు. ఎందుకంటే మనం ఎంత కష్టపడితే మనకి అంత ఆదాయం అనేది వస్తుంది. అలాగే ఈ రాశి వారికి రోజున వృషభ రాశి వారికి గొప్ప అదృష్టం అనేది వర్ణించబోతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి లేని అదృష్టం ఒక వ్యక్తి కారణంగా మీరు రేపు అదృష్టవంతులు కాబోతున్నారు. అదే ఒక స్త్రీ వలన మీ జీవితంలో ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీరు 4 తరాలు కూర్చుని తిన్న తరగని ఆస్తి అనేది మీకు రాబోతుంది. వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇది వింటుంటే ఏంటి అంత కలగలిపి చెప్తున్నట్టు ఉంది కదా.
అలా ఏమీ లేదండి. ఇది మీ జాతక ప్రకారం జరగబోతున్నటువంటి పరిస్థితులు. వృషభ రాశి వారికి ఇప్పటికే కొంతమందికి ఆ అదృష్ట గడియలు అనేవి ప్రారంభమై ఉంటాయి. మరి కాస్త కొంతమందికి అటు ఇటు కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ మంచి రోజులు అనేవి మాత్రం ఖచ్చితంగా రాబోతున్నాయి. మీ నక్షత్ర గడియల ఆధారంగా కొన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ముందు జరగవచ్చు, కొంతమందికి కొంచెం ఆలస్యం కావచ్చు. ఏదేమైనా సరే ఈ వృషభ రాశి వారి జీవితంలో రాబోయే రోజుల్లో ఊహించని మార్పులు అనేవి వీరి యొక్క జీవితంలోకి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ వృషభ రాశి వారు ఏది స్టార్ట్ చేసినా కూడా, అదే ఏ పని అయినా సరే స్టార్ట్ చేసినా కూడా అది ఖచ్చితంగా సక్సెస్ అనేది పొందగలుగుతారు. వీరి యొక్క జీవితంలో వృషభ రాశి వారి యొక్క జాతక ప్రకారం వీరు ఏది అనుకుంటే అది ఖచ్చితంగా జరిగిపోతుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే మీ యొక్క స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అనేది అద్భుతంగా మారిపోబోతుంది. ఈ సమయంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ కదలికల్ని మార్చుకోవడం వలన మార్పు అనేది వృషభ రాశి వారిని ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ వృషభ రాశి వారికి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో ఉపయోగకరమైనటువంటి పరిస్థితులను పొందుకుంటారు. కాబట్టి ఈ వృషభ రాశి వారికి రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా మహజ్జాతకులుగా మారే అవకాశం అనేది రాబోతుంది. డబ్బు మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యం ఆడబోతుంది. మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో డబ్బు అనేది ధనం వర్షం కురుస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎలా సాధ్యము అనుకుంటే, మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఒక స్త్రీ వల్ల మీ దశ అనేది తిరగబోతుంది అని. అలాగే ఒక స్త్రీ వల్ల ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే నిస్వార్థంగా ఉన్నప్పుడు అవి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయి. కానీ ఈ వృషభ రాశి వారికి అన్నీ బాగున్నా కానీ కొన్ని ఇబ్బందులు అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. డబ్బు పరంగా చేతికి రాకుండా, అంటే ఎవరైనా సరే తీసుకునే వాళ్ళు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. కాబట్టి వారి నుంచి కూడా రేపటి రోజున మీకు మంచి శుభ ఫలితాలు అందుకోబోతున్నారు. ఆ డబ్బు ఏదైనా సరే మీ చేతికి రాబోతుందని చెప్పుకోవచ్చు. వ్యక్తి కారణంగా మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. ఆ వ్యక్తి కారణంగా మీరు ఒక మంచి రేంజ్కి అయితే ఎదిగిపోబోతున్నారు. మీకు ఆర్థిక పరమైనటువంటి లోటుపోటులు చాలా ఎక్కువగానే ఉంటాయి. ఏంటంటే ఒక్కొక్కసారి ఎలాగే పైకి వెళ్తూ ఉంటారు, ఒక్కొక్కసారి కిందకి దిగుతూ ఉంటారు. అలాగే ఏ విధంగా అయినా సరే మీకు రేపటి రోజున మాత్రం చాలా మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఆ స్త్రీ యొక్క అనుగ్రహంతో మీ లైఫ్ అనేది రేపటి రోజున మంచి సిరుల ధనంతో, అంటే సిరుల యొక్క ధనం అంటే మీ ఇంట్లో అంత డబ్బు కూడా నిండిపోతుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అంటే ఎవరో కాదండి, ఆ స్త్రీ అనేది లక్ష్మీదేవి. అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు రేపటి రోజున బాగా లభించబోతుంది. లక్ష్మీదేవి యొక్క రాక మీ ఇంటికి రేపటి రోజున స్వయంగా రాబోతుంది. ఈ విషయం మీరు ఊహించిన విధంగా జరగబోతుంది. మిగతా రాశుల వారికి మా ఇంటికి రాదా అని అనుకుంటారేమో, కానీ ఎవరికి అలా ఏముండదండి. ఏ రాశుల వారికైనా సరే లక్ష్మీదేవి కటాక్షం అనేది ఉంటేనే మన జీవితం అనేది ముందుకు నడిచిపోతూ ఉంటుంది. కాబట్టి మనకు మనం స్వయంగా ఆహ్వానించడం వేరు, ఆ తల్లి అనే అనుగ్రహం అనేది ఆమెది రావడం వేరు. కాబట్టి మనకు మనంగా లక్ష్మీదేవిని ఆగమనం చేయడానికి మనం కొన్ని ఇబ్బందులను ఏవైతే ఎదుర్కొంటూ ఉన్నామో ఆ ఇబ్బందుల్ని మనం దూరం చేసుకోవడానికి కొన్ని విషయాలను అయితే మనం ఖచ్చితంగా పాటించాలి. మానసికంగా ఎవరైతే బాధపడుతున్నారో వారికి కూడా ఇప్పుడు మేము చెప్పేటటువంటి విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆ లక్ష్మీదేవి యొక్క ఆగమనం అనేది మనల్ని మన పరిస్థితుల నుంచి ఖచ్చితంగా మార్చబోతుందని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఈ రాశి వారు ఎవరికైతే డబ్బు ఇచ్చి ఉన్నారో, ఎవరి దగ్గర నుంచి అయితే వీరికి డబ్బు రావట్లేదని బాధపడుతున్నారో, ఊహించిన విధంగా వీరికి ఆ డబ్బు అనేది తిరిగి రావడం అయితే జరుగుతుంది. దానికి కారణం ఏమిటంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మన ఇంట్లో స్థిర నివాసం అనేది ఏర్పరచుకోబోతుంది. ఆమె యొక్క అనుగ్రహం అనేది మీ ఇంటి పైన పడడం వలన అదేవిధంగా ఆర్థిక పరంగా కూడా మీకు రావాల్సినటువంటి డబ్బుతో పాటుగా వ్యాపార విస్తరణల కోసం మీరు బ్యాంకులో అప్లై చేసుకున్నటువంటి లోన్లు కానీ ఇలాంటివి ఏవైనా సరే అప్లై చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు రావాల్సిన డబ్బు కూడా మీ చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎంతో కాలంగా మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఒకరి చేతిలో మీరు మీ డబ్బు పెట్టి వారు ఇవ్వక మీరు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారి దగ్గర కూడా మీ డబ్బు వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఆ డబ్బు చేతికి రావట్లేదని డిప్రెషన్లోకి వెళ్ళి కొన్ని నిరాశపడ్డ అవకాశాలు కూడా, అంటే కొన్ని రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ ఇంటి పైన పడడం వలన ఈ లోన్లు శాంక్షన్ అవ్వడం, ఈ డబ్బు అనేది మీ చేతికి రావడం, మీ మనసులో కొత్త చిగురింపు అనేది పుట్టుతుంది. ద్వారా మీకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా మీరు దాని నుంచి బయటపడగలుగుతారు. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు కూడా రేపటి రోజున అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోయి కొంచెం ఆ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాకపోతే మీరు ముందుగానే డాక్టర్ని సంప్రదించి మీ ఉన్న ఆరోగ్య సమస్యలకి ముందుగానే చికిత్స పొందడం వలన కూడా మీరు రేపటి రోజున మంచి శుభ ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు. మిగిలిన అంశాలు చూస్తే కనుక మీకు మొత్తం శుభ ఫలితాలే ఉన్నాయి. కాబట్టి రేపటి రోజున మాత్రం మీరు చేయవలసిన దేవతారాధన, శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. ఆంజనేయ స్వామిని ఆరాధించండి.
ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీదేవికి పూజ చేయండి. నిత్య దీపారాధన చేసుకోవడం వలన కూడా మనకి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు. అలాగే మీకు ఆర్థిక స్థితి అనుమతిస్తే మాత్రం దేశీయ గోమాతను దానం చేయండి. అంటే ఆవును దానం చేయడం వల్ల కూడా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. మీకు రోజు సమయం అనుకూలంగా ఉన్నట్లయితే ఆ శివుడి దగ్గరికి వెళ్ళి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోండి. మీరు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు మనసులో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు అనుకోండి. చాలా మంచి